సంక్రాంతికి కానుకగా విడుదలైన హనుమాను ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయం సొంతం చేసుకున్నది. అంతేకాదు మన త్రివిక్రము మహేష్ బాబు గుంటూరు కారం సైతం ఢీగొట్టి మరి సునాయసంగా సంచలనం సృష్టించిన సైన్మాలలో నిలిచింది. అయితే ఈ ఏడాది వచ్చిన సైన్మా జాబితాలలో మొదటి స్థానంలో ఉండడమే కాకుండా ఇక ఇన్నాళ్లకు తెలుగు సినీ చరిత్రలనే ఇక నిలిచిపోయే సైన్మా లెక్క హనుమాన్ నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు ఇప్పటికీ చాలా నాళ్ళుగా తెలుగు సినీ చరిత్రలనే మన సంక్రాంతికి ఏ సైన్మా దక్కని వసూల రూపంలో హనుమాన్కి దక్కింది అని ఇటీవలనే నిర్వాహకులు ఇట్లా ప్రకటించడం జరిగింది. అయితే ఏడాది పూర్తయినా కానీ సైన్మా విడుదలై ఇంకా చర్చ జరుగుతూనే ఉన్నదంట. మన తాజాగా హీరో తేజ సజ్జా దీని గురించి మాట్లాడిండంట, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడంట. అయితే సైన్మా విడుదలైన సమయంలో నన్ను మీకు వచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏంది సైన్మా గురించి, అది ఎవరికెళ్ళి వచ్చింది అని నన్ను అడిగిరు. కానీ ఈ విషయాన్ని చాలా కాలంగా నా మనసులోనే దాచుకున్నా, ఇప్పుడు చెప్తున్నా అని అన్నాడంట. అయితే సైన్మా విడుదలైన తర్వాత హిందీలో స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్ ఆయన ప్రశంస నన్ను కదిలించింది అని అన్నాడంట. అయితే ఈ సైన్మాలో చాలా విషయాలను ఆయన లోతుగా పరిశీలించి నాతో పంచుకున్నాడు. ఎన్నో విషయాలు నాతో మాట్లాడిండు. ఆయన నా మీద చాలా ప్రేమ కనుబరిచిండు. చాలా విషయాల గురించి ఆయన ప్రస్తావించుకుంటా ప్రతి ఒక్క చోట నన్ను ప్రశంసించిండు. ఆయన ప్రశంసించడమే కాకుండా నన్ను ప్రోత్సహించిండు ఇట్లా అని అన్నాడంట. అయితే ఈ ఏడాది హనుమాన్కు నాకు గొప్ప ప్రశంస దక్కింది అని అంటే అది ఆయనకెళ్ళే అని ఇట్లా బహిరంగంగా ఒక ట్విట్టర్ రూపంలో ట్వీట్ పెట్టిండంట. అయితే ప్రస్తుతం ఇక హనుమాను దర్శకుడైన ప్రశాంత్ వర్మకు ఇక రణ్వీర్ సింగ్కు సైన్మా విషయంలో విభేదాలు ఉన్నాయని పట్ల వార్తలు వచ్చినాయి. అయితే ఇదే సమయంలో తేజ సజ్జా ఈ హీరోని ఓడుకుంటా ట్వీట్ పెట్టిండు అనేది చర్చనీయాంశం లెక్క మారిందంట. ఇంతకు రాబోయే హనుమాను రెండవ భాగంలో జై హనుమాన్లా ఇక హనుమాను గదే మన తేజ సజ్జా పాత్ర ఎట్లా ఉండబోతున్నది అంటారు? ఏ విధంగా ఉంటే సైన్మా దీన్ని ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టరు. అట్లా నాడొక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.